ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒక మాన్స్టర్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ ఫోన్ ఇదే. ఈ ఫోను మామూలు ఫోన్ కాదు. ఇప్పటి వరకు మనం 5000 mAh, 6000 mAh, 7000 mAh బ్యాటరీలు ఉన్న ఫోన్లు కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఈ వీటన్నిటికంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. 10001 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్న ఫోను. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అరౌండ్ ఇది 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో పెట్టొచ్చు అని చెప్తున్నారు. బట్ ఈ ప్రైస్లో కానీ నిజంగానే పెడితే మాత్రం ఈ ఫోను ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. అండ్ అందరికి ఇది ఒక హాట్ కేక్ లాగా అమ్ముడుపోయే ఫోన్ కూడా అవుద్ది. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఆ పర్టికులర్ బడ్జెట్ని చాలా సాటిస్ఫై చేసేలాంటి ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని కీ ఫీచర్స్ చెప్తాను, వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ స్ట్రిక్ట్గా మీ బడ్జెట్ 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్ అయితే సో దీనికోసం వెయిట్ చేయండి. మీకు ఎవరికైతే ఎక్కువగా బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడే ఫోన్ అవుతుంది. సో దీంట్లో మీకు బ్యాటరీ ఒకటే కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా. మొన్నటి వరకు మనం రూమర్స్ ప్రకారం 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఏమో అనుకున్నాం. బట్ దీనికి వీళ్ళు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వబోతున్నారు. సో విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ దీనికి మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ మీకు దీనికి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా మీకు 144 Hz రిఫ్రెష్ రేట్తో సూపర్ కర్వ్డ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఇంత పెద్ద బ్యాటరీ కదా, మరి పెద్ద వెయిట్ ఉందా అంటే వెయిట్ కూడా పెద్దగా ఏమి అనిపించట్లేదు. జస్ట్ 218 grams మాత్రమే ఉంటుంది. అలాగే దీంట్లో వీళ్ళు బ్యాక్ సైడ్ 50 MP కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రెండోది 8 MP కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 16 MP కెమెరా ఆఫర్ చేస్తున్నారు. కెమెరా కూడా ఓకే బాగుంది, ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే మిగతాది డైమండ్స్ది 7400 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసరే. అండ్ దీని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే దీంట్లో వీళ్ళు 90 FPS గేమింగ్తో పాటు దీంట్లో హైపర్ విజన్ అని చెప్పి కొత్త AI చిప్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల గేమ్స్ అనేవి మీకు 144 FPS వరకు కూడా తీసుకువెళ్తుందని చెప్తున్నారు. బట్ అది చూడాలి, అది ఎంతవరకు వర్కౌట్ ఉంది అనేది తెలియాలి. బట్ స్టిల్ 90 FPS గేమింగ్ కూడా ఇది ఓకే అనమాట ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ ఓవరాల్గా ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇది 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో నిజంగానే వాళ్ళు అన్నదాని ప్రకారం విత్ కార్డ్ ఆఫర్స్తో పెట్టినా కానీ ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా అదే బడ్జెట్లో ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఈ ఫోన్ ఖచ్చితంగా మీకు ఒక మంచి హాట్ కేక్ అయ్యే ఫోన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.